రైతులకు ప్రధానమంత్రి నుండి అదిరే శుభవార్త. ఒక్కొక్కరి అకౌంట్లోనికి 11,500 రూపాయలు జమ. మీరు ఈ కేవైసీ పూర్తి చేశారా? మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాను ఆధార్ కార్డుకు లింక్ చేశారా? ఆంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు సపరేట్ గా నిధులు జమ. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 18th ఇన్స్టాల్మెంట్ గురించి నేను క్లియర్ గా ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు గొర్రెలు మరియు మేకల పెంపకం చేయాలి అనుకుంటున్నారా? ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ పథకం ద్వారా వాయిదాను ప్రతి 4 నెలలకు పీఎం విడుదల చేస్తారు. అంటే ప్రతి ఇన్స్టాల్మెంట్ లో 2,000 చొప్పున రైతులకు అందిస్తారు. రైతులకు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒక వరం అనే చెప్పాలి. మిలియన్ల రైతులకు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రైతులకు అందిస్తోంది. అయితే ఇప్పటి వరకు రైతులు పీఎం కిసాన్ యోజన యొక్క 17 విడతలు పొందారు. ఇక ప్రస్తుతం రైతులు 18వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. కానీ కొన్ని పొరపాట్ల కారణంగా మీ తదుపరి విడత ఆగిపోవచ్చు. సో వాటి గురించి ఇక్కడ క్లియర్ గా తెలియజేస్తాను, మిస్ చేయకుండా చూడండి. పీఎం కిసాన్ యోజన యొక్క 18వ విడత పొందడానికి ఈ కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. మీరు ఇంకా ఈ కేవైసీ పూర్తి చేయకుంటే ముందుగా ఈ కేవైసీని తప్పకుండా పూర్తి చేయండి. లేకుంటే మీ 18వ వాయిదా ఆగిపోవచ్చు. ఇప్పటి వరకు ఇంతకు ముందు ఈ కేవైసీ కారణంగా మీ యొక్క డబ్బులు ఆగిపోయినట్లయితే గనక ఈసారి 18వ విడతతో పాటు 17వ విడత డబ్బులను కూడా విడుదల చేస్తారు. అంటే మీకు 4,000 రూపాయలు వస్తాయి. మీకు పుట్టగొడుగులను పెంచడం ఇంట్రెస్ట్ ఉందా? దాని గురించిన పూర్తి సమాచారం ఫ్రీడమ్ యాప్ లో ఉంటుంది. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. pmkisan.gov.in అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి. హోమ్ పేజ్ లో ఈ కేవైసీ ఎంపికపై క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నంబర్, ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక ఆధార్ తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ ను నమోదు చేయాలి. మొబైల్ నంబర్ పై ఓటీపీ వస్తుంది, దాన్ని నమోదు చేయండి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. అంతే అండి, ఇక మీ ఈ కేవైసీ అనేది విజయవంతంగా పూర్తయిపోతుంది. ఈ కేవైసీ తో పాటు ల్యాండ్ వెరిఫికేషన్ కూడా చాలా ముఖ్యం. చాలా మంది ఈ కేవైసీ పూర్తి చేస్తే ప్రాసెస్ అయిపోయింది అనుకుంటారు. అలా కాదు. పీఎం కిసాన్ యోజన 18వ విడత ప్రయోజనాన్ని పొందేందుకు భూ ధృవీకరణ చేయటం తప్పనిసరి. మీరు ఇంకా వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే త్వరగా పూర్తి చేయండి. లేకపోతే 18వ విడత ప్రయోజనం పొందలేరు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ ని లింక్ చేయండి. మీకు ఈ పీఎం కిసాన్ యోజన డబ్బులు పడకపోవడానికి ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ కానందున మీరు పీఎం కిసాన్ యోజన యొక్క తదుపరి విడత కోల్పోవచ్చు. సో మీ బ్యాంక్ కు వెళ్లి మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ను లింక్ చేసుకోండి. ఇకపోతే లబ్ధిదారుల జాబితా. పీఎం కిసాన్ యోజన కోసం దరఖాస్తు చేయడంతో పాటు లబ్ధిదారుల జాబితాలో మీ పేరును తనిఖీ చేయడం కూడా ముఖ్యం. ఈ లిస్ట్ లో మీ పేరు లేకుంటే గనక ఈ ఇన్స్టాల్మెంట్ డబ్బులు మీ ఖాతాకు రావు. సో మీరు ఆధార్ నంబర్ తో లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఈ విధంగా తనిఖీ చేయవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క స్థితిని తనిఖీ చేయడానికి పీఎం కిసాన్ యోజన వెబ్సైట్ ను సందర్శించండి. pmkisan.gov.in వెబ్సైట్ ఇది. సో ఇక్కడికి వెళ్తే ఫార్మర్ కార్నర్ సెక్షన్ కింద నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. స్థితిని తనిఖీ చేయడానికి మీ ఆధార్ నంబర్ క్యాప్చాను ఎంటర్ చేయండి. ఇప్పుడు పూర్తి సమాచారం మీ ముందు కనిపిస్తుంది. దాన్ని తనిఖీ చేసి ధృవీకరించుకోండి. ఇదంతా బానే ఉంది. ఒకవేళ మీరు ఎక్కడన్నా మీ సమాచారం తప్పుగా ఇచ్చి ఉంటే దీని గురించి చెప్తాను చూడండి. ఒకవేళ మీరు ఇచ్చిన సమాచారం కాకుండా అందులో ఏమైనా తప్పులు ఉంటే వాటిని వెంటనే సరి చేసుకోవాలి. లేకుంటే మీ ఖాతాలో నగదు జమ ఆగిపోతుంది. అందుకే అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ, మీరు ఈ కేవైసీ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా కానీ ఈ ఇమెయిల్ కి మీరు టెక్స్ట్ చేయవచ్చు. లేదా పీఎం కిసాన్ యోజన యొక్క నంబర్స్ ఉంటాయి. 155261 1800115526 టోల్ ఫ్రీ నంబర్స్, లేదా 011-233-81092 కు కాల్ చేయవచ్చు. ఇక తెలంగాణలో ఆగస్టు 15 తర్వాత రైతు భరోసా కింద ఎకరానికి 15,000 అందిస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ లో అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి 7,500 పొందుతారు. పీఎం కిసాన్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయని వారు ఈసారి చేస్తే వారు 4,000 పొందుతారు. ఇలా మొత్తం రైతుల అకౌంట్ లో 11,500 జమ అవుతాయి. లేదా మీకు ఆల్రెడీ 17వ విడత ఉంది అంటే 18వ విడత 2,000 ప్లస్ రైతు భరోసా 7,500 మొత్తం కలిపి
9,500 మీ అకౌంట్ లో పడతాయి. ఇది వచ్చేసి తెలంగాణ రైతులకు. అదే ఏపీ రైతులకైతే 17వ విడత పడకుంటే ఈ కేవైసీ పూర్తి చేస్తే 17, 18 విడతలు కలిపి 4,000 రూపాయలు మీ అకౌంట్ లో పడతాయి. ఒకవేళ మీరు 17వ విడత అందుకొని ఉంటే 2,000 రూపాయలు మీ అకౌంట్ లో పిఎం కిసాన్ యోజన కింద క్రెడిట్ అవుతాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఈ కేవైసీ పూర్తి చేయకపోయినా, బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డు ను లింక్ చేయకపోయినా, ఇప్పుడు నేను చెప్పిన వివరాలన్నిట్లో మీరు ఏదైనా మిస్ చేసి ఉంటే వాటిని తప్పకుండా ఇప్పుడే ఈ వెబ్సైట్ లోనికి వెళ్ళి కంప్లీట్ చేయండి. మీకు తప్పకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క డబ్బులు అందుతాయి. సో ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించిన అప్డేట్స్ తో, రైతుల గురించి, ఇంకా వ్యవసాయానికి సంబంధించి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా పిచికారీ చేయాలి, పౌల్ట్రీ ఫార్మింగ్, మేకల పెంపకం, గొర్రెల పెంపకం, కౌజు పిట్టల పెంపకం, పందుల పెంపకం, ఇలా చాలా రకాల కోర్సులు ఉన్నాయి. ఒకసారి మీరు మన పేజ్ ని ఓపెన్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయానికి సంబంధించి 1,200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో, ఎవరైతే లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తూ నిజ జీవితంలో సక్సెస్ అయిన పర్సన్స్ ఉంటారో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు కోర్స్ రూపంలో. మీరు కోర్స్ చూసిన తర్వాత కూడా ఏమైనా డౌట్ ఉంటే కనుక మెంటార్ కనెక్ట్ అనే ఆప్షన్ తో డైరెక్ట్ గా ఎవరైతే కోర్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళతో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చే ప్రతి చిన్న డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.